పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నీ యొక్క దీనత్వము, నీ యొక్క మహిమ ప్రవేశము, మహిమ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, హ్యూమిలేషన్ అండ్ ఎగ్జాల్టేషన్ వీటిని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని సంగతులు మాట్లాడుకుంటున్నాం. తండ్రి కృప చూపించండి, సహాయం దయచేయండి. అల్పుణ్ణైన నన్ను నీ దాసునిగా ప్రేరేపించండి, కృప చూపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ దినము ధ్యానాంశము హ్యూమిలేషన్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క దీనత్వము, ప్రభు యొక్క తగ్గింపు, దానివల్ల ప్రభు పొందిన మహిమ ప్రవేశము, వాటి గురించి మనము కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో 18వ అధ్యాయములో, ఆ కాలమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడనడుగా, ఆయన ఒక చిన్న పిల్లను తన యొద్దకు పిలిపించి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చిన్నపిల్లలాగా మార్పు చెందమని, చిన్నపిల్లలాగా నీతి సమాధానము కోరుకోమని, చిన్నపిల్లలాగా బుద్ధి, ముఖ్యముగా క్షమించే క్షమాబుద్ధి కావాలని ప్రభు చెబుతూ, దాని యొక్క దీనత్వము, తన యొక్క తగ్గింపు, ఈ రీతిగా ఉండకపోతే, నా శిష్యులైన మీరు కూడా ఈ రీతిగా ఉండకపోతే మీరు నా రాజ్యమునకు వారసులు కారు. మళ్ళీ ప్రభు వచ్చి లెక్క అడిగినప్పుడు, మీలో ఎంత క్షమాబుద్ధి ఉన్నది అని ఆయన లెక్క అడిగినప్పుడు, అందులో తోగకపోతే మీరు నా రాజ్యమునకు పాత్రులు కారు. ప్రభువు మాటలు చెబుతూ 21వ అధ్యాయం వచనములో, 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో, పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమించవలనని 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లను, 7 మార్ల మట్టుకే కాదు, 70 మార్ల మట్టుకు అని నీతో చెప్పుతున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క గోరిన ఒక రాజుని పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు ఇచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. పిల్లరా, మరి పరలోక రాజ్యం యొక్క లెక్క ప్రభు చూస్తున్నాడని రాస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడంటే, క్షమాభిక్ష, తన బిడ్డల్లో ఉన్న క్షమాబుద్ధి, తనలో ఉన్న క్షమాబుద్ధి తన బిడ్డల్లో ఎంతవరకు అది బుద్ధి రూపరేఖలు దాల్స్తుంది, ఎంతవరకు వారి జీవితంలో మరి ఫలవంతం అవుతుందని ఆయన లెక్క చూస్తూ ఉన్నాడు. దానికోసం ఉదాహరణ, దానికోసం ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి ఒక అతనికి మరి కొంత ధనం ఇచ్చాడు, ఒక అతనికి 10,000 తలాంతులు ఇచ్చాడు. అతను 10,000 తలాంతులు రుణము తీర్చలేకపోయాడు. రుణము తీర్చలేనందువల్ల అతని భార్య బిడ్డల్ని ఆ రుణం అమ్మేయాలి. ఆ రోజుల్లో అది ఉండేది. రుణము తీర్చినప్పుడు తన భార్య బిడ్డల్ని అమ్మేసి ఆ రుణం తీర్చాలి. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఆ యజమాని అతన్ని క్షమించి సర్లే పొమ్మన్నాడు. అయితే ఎవడైతే క్షమాభిక్ష పొందాడో
వాడెళ్ళి వాడికి ఎవరో చిన్నవాడు, వాడు బక్కడు చిక్కినోడు, వాడికి కొద్దిగా రుణం ఉన్నాడు. అతను 100 దేన చిన్న అమౌంట్, వెరీ వెరీ స్మాల్ అమౌంట్. ఈ చిన్న అమౌంట్ అతనికి బాకీ ఉంటే ఈ భిక్ష చాలా పెద్ద అమౌంట్. క్షమించబడిన వాడు వెళ్ళి వాడి చిన్న భిక్షకుణ్ణి వాడిని కొట్టి తిట్టి వాడిని మరి జైలు పెడతానంటున్నాడు. ఆ సంగతి యజమానికి తెలిసినప్పుడు వాడిని పిలిపించి వీడిని చీకటి గదిలో వేయండి, ప్రియులారా, క్షమాభిక్ష తగ్గించుకోవటంలో, హ్యూమిలేషన్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణము గుణము క్షమాభిక్ష. తగ్గింపు స్వభావము. ఈ తగ్గింపు స్వభావము యేసు ప్రభు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ సంగతి ఆదికాండములో 4వ అధ్యాయంలో వ్రాయబడింది. ఆదికాండము 4వ అధ్యాయంలో మరి ఇక్కడ ఈ అధ్యాయాలు 6వ అధ్యాయాలు మొదలుకున్నప్పుడు ఇద్దరు ఎలిమెక్కులు కనబడతారు. 2 బ్రాంచెస్. కయ్యూను నుండి వచ్చిన ఒక బ్రాంచి దుష్ట ప్రజలు, దుష్ట గ్రూప్ ఆఫ్ పీపుల్, చెడ్డవారు, సైతాను సంబంధులైన వారు కనబడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి లెమెక్ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ దుష్ట గ్రూపులో ఉన్న ఒక వ్యక్తి లెమెక్. అలాగే నీతిమంతుడు హేబేల్ చచ్చిపోయాడు కదా, హేబేల్ బదులుగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు బ్రాంచ్లో ఉన్న ఒక లెమెక్ కూడా కనబడుతున్నాడు. ఆ లెమెక్ మరి 5వ అధ్యాయం చివరిలో లెమెకు దినములన్నీ 770 ఏండ్లు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలబడై షేమును హామును కనెను. ఈ లెమెక్ సంతానములో నోవహు వచ్చాడు. నోవహు వచ్చినప్పుడు నోవహు ప్రార్థన ప్రారంభమైంది. ఆ నోవహు తర్వాత లెమెక్ వచ్చాడు. ఆ లెమెక్ తర్వాత మళ్ళీ ఈ లెమెక్ వంశావళి, ఇది 2 బ్రాంచెస్ పెరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ చెడ్డ బ్రాంచ్లో ఉన్న లెమెక్ వాడికి 2 భార్యలు ఉన్నారు. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు ఆలకించుడి. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 23 వచనములో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు ఆలకించుడి. నా భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువానిని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు ప్రతిదండన, 70 ప్రతిదండన వచ్చిందని చెబుతున్నాడు. ఇలా పాపము, దోషము, అతిక్రమము విపరీతముగా డిమల్టిప్లై పెరిగి విస్తారముగా భూమి అంతా నింపింది. ఈ చెడుగుని నుండి మనిషిని, తన బిడ్డల్ని కాపాడుకోవటానికి దేవుని కృప కూడా పెరుగుతుంది. ప్రియులారా, ఈ చెడు బ్రాంచి కయ్యూను నుండి వచ్చిన ఒక సైతాను బీజము నుండి వచ్చిన ఒక చెడ్డ బ్రాంచి, ఒక మహావృక్షం పెరుగుతూ ఆకాశం వైపు పెరుగుతూ ఉండగా అక్కడి నుండి తన బిడ్డలు పడిపోకుండటానికి, జారిపోకుండా పట్టుకోవటానికి
దేవుని కృప కూడా, దేవుని యొక్క బ్రాంచ్, అనదర్ లెమెక్, అతను బ్రాంచ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఈ మాట పేతురు మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 21వ వచనంలో, నా సహోదరుడు నేను ఎన్నిసార్లు క్షమించాలని అడిగినప్పుడు, ఎన్నిసార్లు 7 సార్లా ప్రభు అన్నప్పుడు, 7 అనేది ఒక గుడ్ నంబర్, దేవుని యొక్క నంబర్. అంటే సంపూర్ణతను చూపెట్టేది. 7 సార్లా ప్రభు అన్నప్పుడు లేదు, 77 7 into 70 77 సార్లు నువ్వు క్షమించాలని ప్రభు క్షమాభిక్ష చూపెడుతూ ఉన్నాడు. క్షమాబుద్ధిని ప్రకటిస్తూ ఉన్నాడు, క్షమాపణని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు హ్యూమిలేషన్, తగ్గించుకోవటంలో క్షమాభిక్ష, తగ్గించుకోవటం వల్ల హీ ఎగ్జాల్టెడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్. 22వ వచనంలో మరి తగ్గించుకోవటము అందుకు యేసు వారితో ఇట్లను, 7 మార్లు మట్టికి కాదు 70 ఏళ్ల మార్లను అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 77 మార్లు సంపూర్ణముగా క్షమించటము. దాన్ని బట్టి నా బిడ్డలని కౌంట్ చేసుకోవటంలో నా బిడ్డలు ఎంతవరకు నా స్వభావాలు, నా గుణలక్షణాలు, క్షమాబుద్ధి కలిగి ఉన్నారని దేవుడు లెక్క చూడటము జరుగుతుంది. ప్రియులారా, మరి కెనోసిస్ అనే గ్రీక్ మాటలో తగ్గింపు, ఎంటీనెస్, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా సమస్త విషయాల్లో ఆయన దీనుడుగా అయ్యాడు. సమస్త విషయాల్లో తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకొని రిక్తునిగా ఎంటీనెస్ చేసుకొని ఆ దీనత్వం వల్ల ఆ ప్రభు మహిమలోకి ఎగ్జాల్టెడ్ జీసస్, ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, ఆయన పునరుద్ధానములు, ఆయన పొందిన పునరుద్ధానము మహామహిమ ప్రభావము, సమస్త రక్త మాంసములు కలిగిన ఈ శరీరాన్ని జయించి, ఈ రక్త మాంసములతో ఉన్న శరీరము ఆయన మన కొరకు ధరించి, తన కుమారులు, తన బిడ్డలైన వారు, అబ్రహాము సంతానమైన వారు, తన బిడ్డలు రక్తమాంసములు కలిగిన వారని, వారి రూపము, వారి రక్తమాంసములు ఆయన ధరించి, వాటిని చంపి ఆయన తగ్గించుకొని, ఆ తగ్గింపు ద్వారా మహిమలోనికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. కెనాసిస్, తగ్గించుకోవటము, రిక్తునిగా సమస్తమును విడిచిపెట్టడం. జాన్ హైడ్ అనే ఒక మిషనరీ, బ్యూటిఫుల్, చక్కని ఇంగ్లాండ్ దేశం నుండి ఒక నరమాంస భక్షకుల మధ్య పని చేయటానికి వచ్చాడు. చక్కని దేశాన్ని, చక్కని సౌఖ్యాన్ని, చక్కని చల్లని ప్రాంతాన్ని విడిచిపెట్టి నరమాంస భక్షకులు దగ్గర మిషనరీకి పనిచేయటానికి. అది భయంకరమైన ప్రదేశము. పందులు, గుడిసెలు, కాండ పురుగులు, దుమ్ములు, రోగాలు, మలేరియా, ఇలాంటి రకరకాల దోమలు, బహు అసహ్యమైన ఆ మురికి వాడల్లో ఉండి వారి కోసం పనిచేయటం ప్రారంభించాడు. ప్రియులారా, ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి యేసుప్రభు అంటే తెలియదు. అసలు యేసుప్రభు అంటే ఎవరికీ తెలియదు. అక్కడుండి తన పని ప్రారంభించి సేవ చేస్తున్నాడు. వాళ్ళు మనుషుల్ని తింటారు, అలాంటి వారి మధ్య పనిచేస్తున్నాడు. కొంతకాలం పనిచేసిన తర్వాత తన కుమారుడికి జబ్బు చేసి చచ్చిపోయాడు. ఆ కుమారుడిని సమాధి చేశారు. మరి కొంతకాలం అయిన తర్వాత తన భార్య చనిపోయింది. ఆ భార్యని సమాధి చేసి 3 రోజులు అక్కడ కావిలున్నాడు. ఎందుకంటే వాళ్ళు శవాన్ని తవ్వుకొని తినేస్తారని ఆ సమాధి దగ్గర 3 రోజులు కావిలున్నాడు. కావిలుండి తర్వాత మరి అయిన తర్వాత, ప్రభా నాకెందుకు ప్రభా ఈ శ్రమ, నన్ను ఎందుకు ఇలా
ఎలా చేస్తున్నావు? ఈ శ్రమలకి, ఈ బాధలకి నన్ను ఎందుకు ఇలా, నేను సమస్తము విడిచిపెచ్చాను కదా ప్రభువా అంటున్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టి ఎంపటి వస్తున్నాము, మాకు నువ్వేమిస్తావని అడిగాడు ఒకసారి యేసు ప్రభు శిష్యులతో కలిసి. పేతురు, మేము సమస్తమును విడిచిపెట్టి నీ ఎంట వస్తున్నాము, మాకు నువ్వేమిస్తావని అడిగితే 100 రెట్లు ఇస్తాను, ఈ లోకంలో ఏంటి నువ్వు త్యజించారో 100 రెట్లు ఇస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను, ఇంకేం కావాలి మీకు అని యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, ఈ జాన్ హైడ్ ఇలా ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను సమస్తము విడిచిపెట్టాను కదా, నాకు ఏంటి ప్రభు ఈ శ్రమలు అంటుంటే, ప్రభు అంటున్నాడు, నువ్వు సమస్తము విడిచిపెట్టలేదు అంటున్నాడు. గుండె బద్దలైపోయింది. అయ్యో ఏంటి ప్రభు ఇంకా ఏడుస్తున్నాడు. నేను ఏం విడిచిపెట్టలేదు, నాలో ఇంకా ఏమి లోపం ఉంది, నేను ఏం విడిచిపెట్టలేదు, చెప్పు ప్రభు అని గోదాడుతుంటే ప్రభు చెప్పాడు, అక్కడ ఒక పడవ, సముద్రం ఒడ్డున పడవ కట్టుకున్నాడు, పడవ దాచుకున్నాడు. ఎప్పుడైనా వాళ్ళందరూ ఎదురు తిరిగి కత్తులు, ఈట్లు, బళ్ళాలు తీసుకొని వస్తే ఆ పడవ ఎక్కి పారిపోవటానికని ఒక పడవ అట్టి పెట్టుకున్నాడు. ఆ పడవ ఏంటని అడిగాడు. ప్రియులారా, జాన్ హైడ్ ఆ పడవ మీద కిరసనాయిలు పోసి దానికి నిప్పంటించి అది పూర్తిగా బూడిదైపోయిందాక అక్కడ మోకరించి ప్రార్థన చేసి తాను స్ఫూర్తిగా సమర్పించుకున్నాడు. దీనత్వము, తగ్గింపు, హ్యూమిలేషన్, సమస్తాన్ని త్యాగం చేయటము, సమస్తాన్ని ప్రభు కోసము త్యజించటము, అన్ని విషయాల్లో ప్రభు కోసము దీనత్వము, ఆయన మాటకు లోబట్టము, తగ్గించుకోవటము, క్షమాభివృద్ధి కలిగి ఉండటము, క్షమాపణ. ప్రియులారా, ఇలాంటి యేసు ప్రభు మరి ఈజ్ ఎగ్జాల్టెడ్ జీసస్, ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, మహామహిమలోనికి మహామహిమ ప్రభావం తేజస్సులోనికి వచ్చి ఒలీవ కొండ మీద అందరికీ ప్రత్యక్షమై వారిని ఆశీర్వదించి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు నిత్యమైన ప్రధాన యాజకుడుగా, మన కొరకు నిత్యమైన అడ్వకేటుగా, మన కొరకు ఆయన ఆత్మను పంపించి, ఆయన పారాక్లేట్, ఆయన ఆత్మ మనల్ని నడిపించేవాడుగా, బలపరిచేవాడుగా, మనకి సైడ్ హెల్పర్గా, మళ్ళా సమస్త విషయాల్లో పాపములో పడిపోకుండా, పాపములో క్షీణించి నశించిపోకుండా కాపాడుతూ, నడిపిస్తూ మనల్ని కాపాడుతున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మాట ద్వారా ఆయన మన దగ్గరికి పంపించి ఆయన మాటలే మనకి చెప్పి బలపరచడానికి యేసు ప్రభు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నాడు. ఈజ్ ఎగ్జాల్టెడ్ క్రైస్ట్. ప్రియులారా, మరి ఈ పునరుత్థానాలు 4 రకాలుగా, ఇంకొక 3 యేసు ప్రభు పునరుత్థానం గురించి మరి ఈ సువార్తల్లో రాశారు. అలాగే ఇంకా దానియేలు గ్రంథంలో కూడా రాశాడు. ఇంకా 3 పునరుత్థానాల గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడి. ఒక పునరుత్థానం ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధుల్ని పైకి తీసుకొని వెళ్ళి 7 ఏళ్ల పరిపాలన, 7 ఏళ్ల మధ్యాకాశంలో ఉండి 7 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటాడు. పరిశుద్ధ సంఘాన్ని పైకెత్తుకెళ్ళి పైకి లిఫ్ట్ చేసి మధ్యాకాశంలో నుండి 7 సంవత్సరాలు ఆయన మహాబిందు సంతోషం ఉంటాడు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘముతో పాటు ఎత్తబడినందువల్ల అపవాదిని, శత్రువుని, యాంటీ క్రీస్తు విరోధిని అడ్డగించేవాడు లేనందువల్ల మిగిలిన వారికి మహాశ్రమలు, 7 సంవత్సరాలు మహాశ్రమలు, 3 సంవత్సరాలు శ్రమలు, ఇంకా 3.5 సంవత్సరాలు శ్రమలు, ఇంకొక 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఈ బోస్టింగ్ ఫెలో మరి ఈ ఈ ఈ విచ్చలవిడితనం ఎక్కువైపోద్ది వాడికి. క్రీస్తు విరోధికి విచ్చలవిడితనము, డాంపికము, వాడికున్న టాలెంట్స్, వాడికున్న వాక్శక్తి, వాడికున్న
అడ్మినిస్ట్రేషన్ పవరు, వాడికి ఉన్న తెలివితేటలు అన్నీ కూడా మోసగించే ఇవన్నీ ఉపయోగించి 3.5 సంవత్సరాలు ప్రజలందరినీ ఆకర్షిస్తాడు. ప్రజలందరి యొక్క మెప్పు కోరుతుంటాడు. ప్రజలందరిలో ఒకే అడ్మినిస్ట్రేషన్, ఒకే బ్యాంకింగ్ సిస్టమ్, ఒకే టీవీలో అందరూ చూసి ఈడు మహా గొప్పవాడు అంటుంటాడు. 3.5 సంవత్సరాలైనా ఈ పాడు బలిసిపోయి గర్వించి దేవాలయంలో విగ్రహాన్ని పెట్టి వాడి విగ్రహాన్ని పెట్టినప్పుడు ప్రజలు రిబెల్ అవుతారు. యూదులు అన్ని దేశాల్లో చెదిరిపోయారు. ప్రియులారా, బబులోను దేశమునకు నెబుకద్నెజరు వచ్చి దాన్ని దున్నేసినప్పుడు కొంతమంది బబులోను దేశాన్ని చెరపట్టుకుపోయారు. చాలామంది దేశాలన్నీ కూడా చెదిరిపోయారు. తర్వాత మళ్ళీ 70 years 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలామంది చెదిరిపోయారు. ద డయాస్పొరా ఆఫ్ జ్యూస్ 4వ శతాబ్దంలో యూదుల్ని పెట్టిన శ్రమలు, భయంకరమైన శ్రమల్లో యూదులందరూ ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. ఇలా శ్రమలు వచ్చినాయి. ఈ 70 సంవత్సరముల్లో తర్వాత యూదులు చెదిరిపోయిన తర్వాత మరి 7 సంవత్సరాలు ఉన్నాం కదా. 7 సంవత్సరాలకి మరి యేసు ప్రభువు ఈ ప్రజలు లిఫ్ట్ చేసి అది ఒక పునరుత్థానము, సంఘాన్ని పైకెత్తి అక్కడ పరిపాలన చేస్తాడు. అది ఒక పునరుత్థానము. తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ప్రభు వచ్చి అపవాదిని ప్రభు వచ్చినప్పుడు ఈ మళ్ళీ నీతిమంతులందరినీ పైకెత్తుతాడు. అపవాదిని బంధిస్తాడు. నీతిమంతులందరికీ పునరుత్థానం, అది నీతిమంతుల పునరుత్థానం. ఈ పునరుత్థానం 1000 ఏళ్లకై పరిపాలనకు ముందు జరుగుతుంది. ఈ పునరుత్థానం తర్వాత యేసు ప్రభు భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. సర్వలోకమునకు సువార్త, సర్వలోకమునకు రక్షణ వార్త, ప్రజలందరూ ప్రభువుని గ్రహించే స్థితి ఏర్పడుతుంది. 1000 ఏళ్ల తర్వాత జరిగిన పునరుత్థానం, 2వ పునరుత్థానము. తర్వాత 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు దినం, ఈ మిలీనియం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పునరుత్థానం. ఆ పునరుత్థానము తీర్పు పునరుత్థానం. మిగిలిన ప్రజలందరూ, ఎదురు తిరిగే ప్రజలందరూ, దుష్టులైన ప్రజలందరూ, యేసు ప్రభుని అంగీకరించని ప్రజలందరూ, మిగిలిపోయిన వారందరూ, విడిచిపెట్టబడిన వారందరూ కూడా వారిని మళ్ళీ అది తీర్పు పునరుత్థానం. ప్రభు పునరుత్థానము ఆయన ప్రథమ ఫలముగా కొరింథీ పత్రిక 1 కొరింథీ 15 అధ్యాయంలో పునరుత్థానులు ఆయన ప్రథమ ఫలముగా పరలోక పునరుత్థానుడయ్యాడు. రెండోసారి 7 ఏళ్ల పరిపాలన సమయంలో దేవుడు కొంతమందిని పైకి లిఫ్ట్ చేస్తున్నాడు. అది రెండోసారి. మూడోసారి మళ్ళీ మిలీనియం 1000 ఏళ్ల పరిపాలనకి ముందు ఒకసారి తన బిడ్డలు లిఫ్ట్ చేస్తున్నాడు. అది మూడోసారి పునరుత్థానము. మిగిలిపోయిన చెదారం ప్రభువుని అంగీకరించిన వారందరినీ 4వసారి, అది తీర్పు పునరుత్థానము. తీర్పు పునరుత్థానములో లెఫ్ట్ సైడ్ని, ఎడం ప్రక్కని ఈ 4సార్లు పునరుత్థానం అయిన వాళ్ళు ఉన్నారు. ముందు పునరుత్థానమైన వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ ఉన్నారు. వాళ్ళకి తీర్పు, ప్రతి ఒక్కరికి తీర్పు. మీ యొక్క నీతిని బట్టి మీకు పరలోక రాజ్యం వస్తుంది. మీ యొక్క క్షమాబుద్ధిని బట్టి మీకు పరలోక రాజ్యం వస్తుంది. మీరు మీ పొరుగువారిని ప్రేమించే స్వభావాన్ని బట్టి మీకు పరలోక రాజ్యం ఇస్తున్నాను అని నీతిమంతులకు కూడా తీర్పు జరుగుతుంది. దుష్టుడైన వాడికి తీర్పు, అగ్నిగుండం జరుగుతుంది. ప్రియులారిలాగూ యేసు ప్రభు ఈ విషయంలో మొదటి హాఫ్, ఫస్ట్ హాఫ్ 7 సంవత్సరాల్లో ఫస్ట్ హాఫ్ 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలని దానియేలు గ్రంథంలో 12 అధ్యాయం చివరి వచనాల్లో 10-11 వచనాల్లో ఏం చెబుతున్నాడంటే ఆ ఫస్ట్ గ్రూప్లో 1290 సంవత్సరాలు, ఫస్ట్ గ్రూప్లో
మరి 1290 దినాలు అని రాస్తున్నాడు. సెకండ్ గ్రూప్లో సెకండ్ హాఫ్లో రెండోసారి 3.5 సంవత్సరాల్లో ఆ దినాలు ఎన్ని చేస్తున్నాడంటే 1330 సంవత్సరాలు. అంటే దానికి దీనికి 40 సంవత్సరాలు తేడా వస్తుంది. 1290 సంవత్సరాలు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో 1330 సంవత్సరాలు, 40 దినాలు, 40 దినాలు తేడా వస్తుంది. ఎందుకు వస్తుందని చెప్తుంటే కొంతమంది పండితుల యొక్క అభిప్రాయము, అది నిజం కానీ నిజం కాకపోని కానీ దేవుడు కొంత ఛాన్స్ ఇస్తున్నాడేమో, దేవుడు వాడికి కొంత టైం ఇస్తున్నాడేమో. ఈ రీతికన్నా ఇంకా నువ్వు సారీ రిపెంట్ అవు, ఇప్పుడైనా ఈ చివరి దినము, ఈ చివరి సమయమైనా నువ్వేమైనా రిపెంట్ అవుతావేమోనని సమయం ఇస్తున్నాడేమోనని కొంతమంది చెబుతారు. ప్రియులారా, ఏదైనప్పటికీ దేవుని యొక్క క్షమాభిక్ష, దేవుని యొక్క క్షమాబుద్ధి. యోహాను సువార్త 11వ అధ్యాయము 45 నుండి 52 వచనాలు చదివినప్పుడు యేసు ప్రభు లాజర్ని చనిపోయిన 4 దినాలైన తర్వాత లాజర్ని సమాధిలో వచ్చి లేపినప్పుడు అయ్యో ప్రజలందరూ ప్రజలందరిలో పాపులర్ ఏంటి అర్థం కానప్పుడు మరి ప్రధాన యాజకుడు ఆ దినమున సమయంలో ప్రధాన యాజకుడై ఉండి, ప్రధాన యాజకుని సింహాసనం మీద ఉండి దైవాసీనుడైన వాడు చెప్పిన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటూ, ఏమో యేసు ప్రభు కావచ్చు కానీ, అయితే ఏదైనప్పటికీ మనందరి కొరకు ఒకడు చనిపోవాలి, మనందరి కొరకు ఒకడు చనిపోవాలి. చెదిరిపోయిన యూదులందరినీ మళ్ళీ సమకూర్చడానికి ఒకటి చనిపోవాలి. ప్రియులారా, ఈ దినాల్లో బహు శ్రమలు, యూదులకి వచ్చిన హింసలు ఇన్ని కాదు. మరి హిట్లరు 6 మిలియన్స్ 60 లక్షల మందిని రూమ్లో పెట్టి గ్యాస్ పెట్టి పొగ పెట్టి చంపాడు. అలాగే నెపోలియన్, లేకపోతే మరి కాన్స్టంటైన్ చక్రవర్తి చాలామంది యూదుల్ని చంపాడు. చంపిన తర్వాత క్రూసేడ్స్, యూదుల్ని బలాత్కారంగా నువ్వు క్రైస్తవులా ఉండని బలాత్కారంగా క్రైస్తవులుగా మార్చారు. అలాగూ అమెరికా దేశాన్ని కనుగొన్న అతని పేరేంటి, కొలంబస్, అతను కూడా కొన్ని లక్షల మంది యూదుల్ని చంపాడు. ఏ చరిత్ర చదువుకున్నప్పుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్న ఆ చరిత్ర చదివినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లక్షల మంది యూదుల్ని చంపారు. మా దోషము, ఈ దోషము యేసు మీద వచ్చిన ఈ దోషం, ఈ నేరము మా మీద, మా పిల్లల మీద ఉంటుందని వారు ప్రకటించారే. అలాగూ ప్రతి దేశంలో చెదిరిపోయిన యూదులు బహు క్రూరంగా హింసల పాలయ్యారు. వీరందరి ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే, వీరందరినీ సమకూర్చడానికి ఒకడు చచ్చిపోవాలి, వీరందరినీ తిరిగి మళ్ళీ తీసుకురావడానికి ఒకడు ఎక్యుమెనిజం, చెదిరిపోయిన వారిని బ్రింగింగ్ బ్యాక్ టుగెదర్. వారు చెదిరిపోయిన యూదుల్ని, చెదిరిపోయిన క్రైస్తవుల్ని, చెదిరిపోయిన సంఘాలని, చెదిరిపోయిన మానవాళ్ళని, దేవుని నుండి దూరస్థులైన ప్రతి వారిని తీసుకొని రావటానికి, మళ్ళీ తిరిగి పునరుద్ధరించటానికి మరి ఎక్యుమెనిజం. ప్రియులారా, ఈ రీతిగా ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థనలో, ప్రభువా వీరందరినీ సమకూర్చుము, వీరందరినీ ఐక్యపరచుము, వీరు లోకములో ఉన్నవారు, వీరందరినీ ఐక్యపరచుము, వీరి కొరకు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఆయన యొక్క హ్యూమిలేషన్, ఆయన యొక్క ఎగ్జాల్టేషన్, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క దానివల్ల ఆయన పొందిన మహిమలోనికి ఆయన బిడ్డలు పొందే మహిమలోనికి యేసు ప్రభు ఆయన బిడ్డలకి తన మహిమను ఇచ్చాడు. దేవుడు తన కృప సమాధానం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నువ్వెంతో దీనుడుగా భూమి మీదకి వచ్చావు తండ్రి, ఎంతో తగ్గించుకున్నావు తండ్రి.
ఎన్నిక లేనివాడుగా, రూపు లేనివాడుగా, చూడనొల్లని వానిగా, తండ్రి మా ప్రభు మొత్తబడిన వానిగా, గొర్రెబొచ్చు కత్తిరించి గొర్రె పిల్లలాగా మృతువుగా మారి ఈ శిలువ త్యాగము చేసావు తండ్రి. నీ యొక్క దీనత్వము, నీ యొక్క హ్యూమిలేషన్ తండ్రి, దానివల్ల నువ్వు పొందిన ఎగ్జాల్టేషన్, మహిమలోనికి పొందావు. పరలోక రాజ్యంలో కుడి పార్శ్వంలో ఉన్నావు తండ్రి. నీ బిడ్డలమైన మా అందరికి కదాన్ని ఇస్తున్నావు తండ్రి. నీ బిడ్డలందరినీ మహిమలోకి తెచ్చావు తండ్రి. నీ కృప చూపించి కనికరించి రక్షించమని యేసు ప్రభు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానము, తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.